రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లు నేటి నుంచి రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ వరకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ ముగింపు దశకు వేదిక కానుండటంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 6:30 భీమవరం బుల్స్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చరణ్ రాకతో ఈ టోర్నీకి మరింత గ్లామర్ క్రేజ్ తోడయ్యాయి. రామ్ చరణ్ రాకతో క్రికెట్ ప్రేమికులతో పాటు మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. మంగళగిరిలో స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏపీఎల్ సంబంధించి ఈ రోజు ఇక్కడ మొదటి మ్యాచ్ రాయల్ ఇప్పటికే వైజాగ్ కి అలాగే వేరే మ్యాచ్ ఇద్దరు టీమ్స్ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతుంది. మరికొద్ది సేపట్లో ఇంకో మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. భీమవరం అలాగే అమరావతికి సంబంధించి ఇంకో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఆ మ్యాచ్ కి అతిథిగా రామ్ చరణ్ రాబోతున్నారు. సో రామ్ చరణ్ రాకతో ఇక్కడ ఆడియన్స్ లో ఒక మంచి ఊపు రాబోతుందని అయితే అర్థమవుతుంది. ఇప్పటికే ఆడియన్స్ చీర్స్ తో ప్లేయర్స్ ఎంతో జోష్ గా ఆడుతున్నారు. అయితే రామ్ చరణ్ రాకతో ఇంకా క్రికెట్ మ్యాచ్ అనేది మరికొంత ఫ్లేవర్ఫుల్ గా అనిపిస్తుంది. పండుగ వాతావరణం అనేది చెప్పుకోవచ్చు. సో పెద్దలో ఆల్రెడీ రామ్ చరణ్ తన బ్యాట్ తో ఒక సత్తా చూపించారు. సో ఆ మెగాస్టార్ రాకతో ఇంకా మరికొంత ఉత్సాహం రాబోతుందని అర్థమవుతుంది. సో ఈ 6 రోజులు ఈ మ్యాచ్ ఇట్లాగే జోష్ తో అవుతుంది. ఈ రోజు చూసుకుంటే సుమారు 4,000 మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా అయితే మ్యాచ్ చూస్తున్నారు. ఇటు చుట్టుపక్కల మంగళగిరి ప్రాంతం చుట్టుపక్కలంతా ఎంతో యూత్ అయితే ఎక్కువ రావడం జరిగింది. కొంతమంది ఫ్యామిలీస్ తో రావడం జరిగింది. సో ఫ్యామిలీకి ఒక మంచి ఐపీఎస్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ మ్యాచ్ కలిసి ఉండబోతుంది. ఇది ఫస్ట్ టైం మంగళగిరిలో ఇలాంటి మ్యాచ్ ఏర్పాటు చేయడం కాబట్టి ఎలా ఉంటుందా అని ఇంకా ఆసక్తితో క్రీడాభిమానులు కూడా చాలా మంది రావడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో రామ్ చరణ్ రాబోతున్నాడు కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా ప్రతి ఒక్క యంత్రాంగం పనిచేస్తుందని, ప్రతి సెక్యూరిటీ సంబంధించి ఏ లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారని ఇక్కడ యాజమాన్యం చెప్తున్నారు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి ఆడియన్స్ కూడా లోపలికి పంపించేందుకు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఉండేందుకు కూడా దానికి తగిన అన్ని ఏర్పాట్లు జరిగే భావని. థ్యాంక్ యూ హారిక.